తెలుగు భాషకు ఎంతో సేవలు అందించినటువంటి సిపి బ్రౌన్ గ్రంథాలయానికి సంబంధించిన భవన నిర్మాణం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మే 19వ తేదీన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో స్థానిక శాసనసభ్యురాలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సవితమ్మ గారు, యోగివేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, మిగతా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి కలెక్టర్, ఇటువంటి వాళ్ళందరూ కూడా హాజరయ్యి ప్రారంభించినటువంటి సంగతి అందరం చూసాం. ఆ యొక్క భవన నిర్మాణం చేపట్టడంతో ఎంతోమంది విద్యార్థులకైతేనేమి, యువతకైతేనేమి, లైబ్రరీకి వచ్చేటువంటి సందర్శకులకైతేనేమి ఎంతో తోడ్పాటుగా ఉంటుంది. గత 5 ఏళ్ల పాటు వైసీపీ యొక్క ప్రభుత్వంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క భవన నిర్మాణ పనులు చేపడుతుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ కార్పొరేటర్ యొక్క భర్త కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేయడం, బెదిరియడం, అదేవిధంగా అక్కడ పనికి వచ్చినటువంటి కూలి పని చేసుకునేటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా, నా పర్మిషన్ లేదు, మీరు రాకూడదని చెప్పి హుకుం జారీ చేయడం అనేది ఏమిటని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ యొక్క స్థానిక కార్పొరేటర్ వారి భర్త మీద కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కడప నగరంలో ఈ యొక్క వైసీపీ కార్పొరేటర్లకు వాళ్ళ స్థితి ఏ రకంగా ఉందిరా అంటే చింత సచ్చినా పులుపు సావలేదనేది ఒక సామెత గుర్తుకు వస్తుంది. వీళ్ళు చేసేటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, దాడులను ప్రజలందరూ కూడా తిరస్కరించేసి బుద్ధి చెప్పి ఈరోజు 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఈ యొక్క వైసీపీ పార్టీని. ఎందుకు ఈ రకంగా చేశారని చెప్పి మీ ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాంట్రాక్టర్లు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క దాడికి పనులు చేయడానికి రావాలంటే కూడా ఈరోజు భయపడతా ఉన్నారు. బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం, మాకు ఆ నాయకుడు తెలుసు, ఈ నాయకుడు తెలుసు, వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, వీళ్ళు సపోర్ట్ ఉన్నారని స్వయాన కాంట్రాక్టర్ వెళ్ళి నిన్నటి దినం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఆ యొక్క కంప్లైంట్ ఏ రకంగా ఇచ్చినారనేసి. అంటే వీళ్ళు ప్రజాప్రతినిధిగా ఉండేది ఈ యొక్క కలెక్షన్లు చేసుకొని ఈ యొక్క వసూళ్లకు చేసుకునే దానికే వీళ్ళు ఉండేది, లేకపోతే ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించి ప్రజల యొక్క అభివృద్ధికి దోహదపడాలని అని చెప్పి మేము వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. స్వయాన ఈ యొక్క టీడీపీ నాయకులు, టీడీపీ వాళ్ళు ఇచ్చింది కాదు, ఎవరైతే కాంట్రాక్ట్ వర్క్ తీసుకున్నారో ఆ కాంట్రాక్టరే స్వయాన 1 టౌన్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఫలానా కార్పొరేటర్ అని చెప్పేసి బెదిరించేసి నా దగ్గర 6 లక్షలు డిమాండ్ చేసినారు డబ్బు అని చెప్పి ఇచ్చారు. నిన్నటికి నేను కొన్ని ఫొటోస్ అయితే చూసాం. వీళ్ళు పాపం కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు పొట్టకూటి కోసం వచ్చి వలసలు వచ్చి పని చేసుకుంటూ ఉంటారు. వీళ్ళని బెదిరించేసి వాళ్ళు ఏదో చిన్న గుడిసె వేసుకొని రోడ్ల మీద పని చేసుకొని ఆ రోడ్డు సాటున ఒక సాటు కోసం ఉండేటువంటి వాళ్ళని బెదిరించేసి హుటాహుటిన మీరు ఈ నుంచి పోనరా అని చెప్పి నానాక అంటే చెప్పరాని మాటలతో, బూతులతో తిట్టి వాళ్ళను తరిమేసినటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనం చాలా స్పష్టంగా చూసాం. మన మీడియా సోదరులు వెళ్ళి వారిని అడగడంతో వారికి జరిగినటువంటి అవమానాన్ని, వారు యొక్క భయపడినటువంటి తీరు మనకు వీడియోల ద్వారా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ యొక్క వైసీపీ కార్పొరేటర్లకి, వైసీపీ నాయకులకి ఒకటే చెప్తా ఉన్నాం, మీ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీ యొక్క అరాచకాలకి, దౌర్జన్యాలకు మీకు సపోర్ట్ ఉండి మిమ్మల్ని పెంచి పోషించేమో, కానీ ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో మీ యొక్క అరాచకాలు, మీ యొక్క దౌర్జన్యాలు, మీ యొక్క దోపిడీలు సాగవని చెప్పి మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరీ ముఖ్యంగా కడపలో అట్లాంటి వేషాలు వేయాలంటే ప్రజలే మీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది అనేది కూడా మీరు గుర్తించాలా. ఏది ఏమైనప్పటికీ ప్రజల కోసం ఈరోజు నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారిని చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క డివిజన్లో కాలువలు, రోడ్లు అయితేనేమి, ఎవరు కాంట్రాక్టర్లు లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జీలు, లోకల్ లీడర్సు,
లోకల్గా ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళకు వర్కులు ఇచ్చినటువంటి ఘనత మా యొక్క తెలుగుదేశం పార్టీ మాధవిరెడ్డి మేడంకి దక్కుతుందని చెప్పి చాలా గర్వంగా చెప్పుకొలుతా ఉన్నాం. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో పనులు చేపట్టినారు. కాంట్రాక్టులు ఎవరు వచ్చి చేసినారు? ఎక్కడి నుంచి వచ్చి చేసినారు? లోకల్ వాళ్ళు ఎవరన్నా పని చేసినారా? ఏమీ లేదు. 10 లక్షల కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా కూడా ఎమ్మెల్యే ఆఫీస్కి మామూలు పోవాల్సిందే, మేయర్ ఆఫీస్కి మామూలు పోవాల్సిందే, కార్పొరేటర్కి మామూలు పోవాల్సిందే. ఇంకా ఏం పని జరుగుతుంది ఆడా? ప్రజాధనాన్ని అంతా వాళ్ళకు సర్దేదానికే సరిపోతుంది. ఇప్పుడు అటువంటివి ఏం లేకోకుండా ఎంత బిల్లు అయితే దానికి తగ్గట్టుగా వర్క్ లోకల్గా ఉన్నటువంటి స్థానిక లీడరే, ఎందుకంటే మనలో ఉన్నటువంటి 10 మందిలో ఎవరైతే ఉంటారో వాళ్ళే వెళ్ళి చేసుకునేదానికి ఇప్పుడు చాలా స్పష్టంగా కనబడుతోంది. మీరు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు వెళ్ళినప్పుడు ఆ యొక్క రోడ్డు భూమి పూజ అయితేనేమి, కాలువల భూమి పూజ అయితేనేమి చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులే కొబ్బరికాయలు కొట్టేసి వాళ్ళే చేసుకుంటా ఉన్నారు. అంటే ఒక గ్రౌండ్ లెవెల్కి ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేదానికి మంచి నిర్మాణాలు చేపట్టడానికి మనకు ప్రభుత్వంలో దోహదపడతా ఉంది. ఇటువంటి నీచ పురుగులు, కీచ పురుగులు ఎవరైనా ఉన్నా కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఏరిపడేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక విషయం, సిపి బ్రౌన్ లైబ్రరీకి విషయానికి వచ్చినట్లయితే అక్కడ గతంలో ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్లో లిఫ్ట్ అనేది ఏర్పాటు చేసినారు. ఆ లిఫ్ట్కి 40 లక్షలు బిల్లు వెచ్చించేసి మన జాన్సన్ కంపెనీ ఇవ్వడం జరిగింది. జాన్సన్ కంపెనీకి వస్తే ఆ యొక్క లిఫ్ట్ పనిచేయడం లేదు. అది ఎట్లా బయటికి వెళ్ళలేక వచ్చిందంటే మన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు సిపి బ్రౌన్ లైబ్రరీకి విజిట్ చేశారు. అక్కడ చూస్తే లిఫ్ట్ పనిచేయలేదు. నూతనంగా ఉంది, కొత్తగా ఉంది, లిఫ్ట్ పనిచేయడం లేదంటే గత కొన్ని నెలల కిందటనే లిఫ్ట్ బిగించినారు కానీ పనిచేయడం. ఎవరు చేసింది? కాంట్రాక్టర్ అని చెప్పి. ఎందుకంటే ఆయన జస్టిస్ కదా, ఆయన నిజ నిర్ధారణ ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని చెప్పి ఆయన యొక్క ఆరా తీస్తే ఆ జాన్సన్ కంపెనీకి నోటీసులుగా పంపడం జరిగింది. జాన్సన్ కంపెనీ వాళ్ళు వచ్చి చూసి ఈ లిఫ్ట్ మాది కాదు, మా పరికరాలు కాదు, లీజ్ అయితే మేమే తీసుకున్నాము, బట్ పని మా కంపెనీ వచ్చినటువంటి మెటీరియల్ ఇడికి రాలేదు, ఏదో బయట బద్వేలుకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ అంటే ఆయన స్వయాన వైసీపీ నాయకుడు అవినాష్ రెడ్డి గారికి బంధువో మిత్రుడో సహచరుడో లేకపోతే పెట్టుబడిదారుడో ఏమో తెలియదు కానీ వాళ్ళు చేసుకున్నారంట. అతను వచ్చి చైతన్య అతని పేరు ఎస్ఎస్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా భారత్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించిన నాసి రకం మెటీరియల్ అక్కడ వాడడం జరిగింది. అంటే 40 లక్షలతో నీకు లిఫ్ట్ వ్యయాన్ని ఈరోజు డ్రా చేసుకొని కేవలం ఆడ 10 లక్షలు కూడా ఖర్చు పెట్టకోకుండా 30 లక్షలు ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం, మేయరు, కార్పొరేటరు, ఎంపీ అందరు దొబ్బితిన్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనపడింది. అది కూడా మొన్నటి వరకు పత్రికల్లో, ఈనాడు లాంటి పత్రికల్లో వాస్తవాలు బయటికి వ్యక్తం కావడం జరిగింది. ఇంత దారుణంగా, ఇంత ప్రజల్ని మోసగించేసి ఈ రకంగా యొక్క వైసీపీ నాయకులు అరాచకాలు చేస్తూ ఉన్నారు. వీటిని అడ్డుకట్ట వేయాలంటే ప్రజలందరూ కూడా తిరస్కరించాలా. ఖచ్చితంగా ఇటువంటి వారు ఎవరున్నా కూడా వీళ్ళని నడిబజార్లో నిలబెట్టేసి కఠినమైన శిక్షలు వీళ్ళకు పడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాధనం అనేది సామాన్య ప్రజల నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరూ ట్యాక్స్ రూపంలో చెల్లించినటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకోకుండా చూడడమే మా ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఇటువంటి ఎవరైతే ఉన్నారో అరాచకాలు చేసేటువంటి వాళ్ళ కూకటి వేళ్లతో కూడా బయటకు తీయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధికారంలో మీ యొక్క ఆటలు సాగవనేది ఇప్పటికన్నా గుర్తించేసి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని పని చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న ప్రభుత్వ అధికారులని విఆర్ఓని కూడా రేషన్ డీలర్ వాళ్ళు వచ్చి కొట్టడం అనేది జరిగింది. చాలా దారుణమైన విషయం. ప్రభుత్వ అధికారుల మీద మీ ప్రతాపం చూపడం ఏంది? వాళ్ళకు ఇన్విజిలేషన్ చేసేదానికి రైట్ లేదా? కంప్లైంట్స్ వచ్చింటాయి, కంప్లైంట్స్కి తగ్గట్టుగా వాళ్ళు అక్కడికి విచారణకు వెళ్ళింటారు. విచారణకు వెళ్తే ఆ విచారణను ఫేస్ చేసుకోండి, అంతేగాని దాడి చేయడము, వారిని కొట్టడం అనేది కూడా ఇది మంచి సంస్కృతి కాదు. ఇటువంటివన్నీ మీ వైసీపీ ప్రభుత్వంలో చెందుతూ ఉన్నాయేమో కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన చెల్లవనేది మీరందరూ కూడా గుర్తించాలా. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలా. ఎవరైనా కానీ ఇట్లాంటి చీడ పురుగులు, అవినీతి పరుగులు ఎవరన్నా కూడా బ్లాక్మెయిల్ చేసినా, ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా ఎవరు అధైర్యపడద్దండి. కాంట్రాక్టర్లందరూ కూడా స్వేచ్ఛాయుతగా పనులు చేసుకోండి. ఎవరికన్నా కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదురైతే స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇవ్వండి. శాసనసభ్యురాలు కూడా ఎల్లవేళలా అందుబాటులోనే ఉంటారు. ఎమ్మెల్యే గారికి తెలియపరచమని చెప్పి మేము టీఎన్ఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.